పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ చిలుకూరి వెంకటేశ్వరరావు గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. వీరు మొక్కజొన్న విత్తనోత్పత్తిలో మెరుగైన విధానాలు ఆచరిస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్న మార్కెటింగ్లో అధిక ఫలితాలు పొందుతూ రైతు సోదరులకు ఆదర్శంగా ఉన్నారు. వీరు ఆచరించే విధానాల గురించి రైతు సోదరులకు తెలియజేస్తారు. గత 20 సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు చేస్తున్నామండి. మొక్కజొన్న 2 రకాలుగా సాగు చేస్తామండి. ఒకటి కమర్షియల్, ఒకటి సీడ్ ప్రొడక్షన్. సీడ్ ప్రొడక్షన్ అంటే 4:1 లేదా 5:1 అని 2 రకాలుగా మేము ఉత్పత్తి చేస్తామండి. అంటే మేల్ వచ్చేసి 1 ఉంటే ఫిమేల్ 4 ఉంటాయండి. కంపెనీ వారికి కావాల్సి ఏంటంటే ఫిమేల్ పట్టుకెళ్ళిపోతారు, మేల్ని అక్కడే చేలునే నరికేస్తామండి. అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి రకరకాల కంపెనీ వారు వస్తే ఎవరో ఒక కంపెనీ వాళ్ళు దగా చేసి రైతుల్ని డబ్బులు సరిగ్గా ఇవ్వక ఇబ్బంది పెట్టడం, మార్కెటింగ్లో చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ సీడ్ కూడాను మంచి విత్తనాలు ఈక సరైన మొలక శాతం రాక కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం మేము ఒక ఎఫ్ఈఓగా ఏర్పాటు చేసి ఉన్నామండి. సూర్యసాయి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని ఒక కంపెనీ యాగంటి అగ్రిటెక్ అని హైదరాబాద్ వారు మా సొసైటీ ద్వారాగా మీ ద్వారాగా మేము సీడ్ ప్రొడక్షన్ చేస్తామని చెప్పి వచ్చి మాతో అప్రోచ్ అయ్యారండి. మేము కూడా వాళ్ళని ఏమని అడిగామంటే మా సొసైటీకి తగుమాత్రంగా ఖర్చు నిమిత్తం ఇచ్చి ఏదైనా కమిషన్ వస్తే రైతులకి ఇవ్వాలి, దీంట్లో ఆర్గనైజరు మధ్య దళారు ఎవరో లేరు అని చెప్తే ఆ కంపెనీ ఎండి దానికి సహకరించి సీడ్ ఇచ్చారండి. దీంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఒక ఎకరానికి ఇన్పుట్స్ కింద ఒక 6,000 రూపాయలు ఉచితంగాను, తర్వాత పెట్టుబడి సాయంగా వడ్డీ లేకుండా 30,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారండి. విత్తనాన్ని బట్టి 38 నుంచి 42, 43 వేలు వరకు రేట్లు ఉన్నాయండి. మాకు 40,000 రూపాయలు విత్తనం ఇచ్చారు. ఈ విత్తనం వచ్చేసి 117 రోజులకి హార్వెస్టింగ్ అండి. మనకి 85 రోజులకి వెండి తెస్తారు, అది కంపెనీ వారే భరించుకుంటారు. తర్వాత మనం 117 రోజున హార్వెస్ట్ చేసి ఎక్కడైతే వేబిడ్జ్ ఉందో కాటా పెట్టి అక్కడ పెట్టేస్తే అదే రోజున క్యాష్ కూడా ఇవ్వడం జరిగిందండి. మా రైతు సోదరులందరూ కూడాను ఈ రకంగా 117 రోజులకి మన డబ్బులు చేతికి రావటం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేసినారు. మా ఎఫ్ఈఓ ద్వారాగా చేయటం వల్ల గవర్నమెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మాకు పూర్తిగా సహకరించిందండి. దళారీ వ్యవస్థ లేనందువల్ల డైరెక్ట్గా కంపెనీ నుంచి మాకు డబ్బులు వచ్చినాయండి. ఈ సీడ్ ప్రొడక్షన్ మా ఏరియా బాగా పండిందండి. రెండోది ఏంటంటే ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు ఈ మధ్యలో ఉన్నటువంటి ఏరియా మాత్రం మొక్కజొన్న ప్రొడక్షన్కి బాగా అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైన నేలలు కాబట్టి 10-15 కంపెనీలు ఇక్కడే కేంద్రీకృతమయ్యి గత 20 సంవత్సరాల నుంచి సీడ్ ప్రొడక్షన్ చేస్తున్నాయి. కాబట్టి వారికి ఉన్నటువంటి డిమాండ్ని మనం మలుచుకుని క్యాష్గా మాకు ఎందుకు ఇవ్వకూడదు, డబ్బులు హార్వెస్ట్ గురించి డబ్బులు ఇవ్వమని అడగటం కూడా వాళ్ళు ఒప్పుకోవటం కూడా జరిగింది. అంచేత మాకు మంచి దిగుబడులు వచ్చి ఒక ఎకరానికి పెట్టుబడులు పోను అందరికీ కూడా ఇంచుమించుగా 10,000 అటు ఇటుగా 1,00,000 రూపాయల వరకు చేతికి అందినాయండి. ఇదే రకంగా మేము ఎప్పుడు కూడా అంటే మళ్ళా 2025, 26, 27 కూడా ఇలాగే కంటిన్యూ అవుదామని చెప్పి మేము అగ్రిమెంట్ రాసుకున్నాం. మొక్కజొన్నలో విత్తనోత్పత్తి గురించి, అదేవిధంగా మార్కెటింగ్లో మెలకువల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములండి.